పావు కిలో పావు కిలో జొన్నపిండి, నువ్వులు 40 గ్రామ్స్, నువ్వులు 40 గ్రామ్స్ క్లీన్ చేసుకున్నవి. ఇది వామ 30 గ్రామ్స్, 20 గ్రామ్స్ ఇక్కడ ఇచ్చేది. ఇవ్వండి. ఇట్లా మనం వామని ఇట్లా ఎందుకు చేస్తామంటే ఫ్లేవర్ మంచిగా వస్తుంది. తర్వాత అది తినేటప్పుడు మంచిగా టేస్ట్ ఉంటుంది. దీంట్లో కొంచెం అంటే నూనె తక్కువ ఉంటుంది, ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది దాన్ని నలపడం వల్ల. చాలు. ఇట్లా అంటుంటేనే మీకు మురుకులు తిన్నట్టు వచ్చేస్తుంది. సాల్ట్ 20 గ్రామ్స్. ఓకే, ఇక్కడ ఉంది 25 ఉంది మేడం. అది ఇప్పుడు ఇవన్నీ కలిపి మనం మొత్తం ఇట్లా మిక్సీ చేయాలి. కారం మన ఇష్టం, అంటే చూద్దాం. కానీ తెలంగాణలోనే మేడం. అంటే ఇట్లా ఎందుకు కలుపుతున్నామంటే వాటర్ వేసినప్పుడు అది బాయిల్ వాటర్ వేస్తాం కదా, ముద్ద ఒకటేసారి అది ఉండిపోద్ది, మనం కలపలేము. మొత్తం దీనిలో ఇలా చూసుకుంటూ ఉంటే కారం కూడా ఇలానే చూసుకోవచ్చు. చెక్ చేసుకుంటే అప్పుడు మనకు ఈ పిండ్లన్నీ జల్లెడ పట్టింది కదా ఇది. మీరైతే ఏంటిది? వెల్లుల్లి పేస్ట్. వెల్లుల్లి పేస్ట్ ఏమయ్యారా మేడం? మన ఇష్టం, ఆప్షన్. మనము ఇట్లా సేల్ చేసేటప్పుడు కొంచెం తినరు, అది అడగాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు. సార్ వచ్చినప్పుడు తీసుకోలేదు కదా, మళ్ళీ వస్తారు కదా మేడం. ఇవి అవి ఒకటేసారి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు. మనం ఒకసారి సేల్కి ఏంటిదిరా వేయాలా వేయద్దా అని అడిగారు. దాని గురించి అన్నట్లే స్వీట్ ఇచ్చిన దానికోసం అంటున్నారు మేడం. అల్లం పేస్ట్ తెమ్మంటే వేస్తా, దానిదేమో డబ్బాదేనా? షాప్లో డబ్బానా? నేను మొత్తం అన్ని కష్టంతో గ్యాస్ కూడా తీస్తా.